వీడియో తీసుకోండి. మీరు నెల్లూరు జిల్లా వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఉన్నారా? నెల్లూరు జిల్లా ఓకే ఉన్నారు. మామూలుగా సైబీరియా అంటే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచే ఆ నెల్లూరు పులికట్ట సరస్సు పక్షులు వస్తాయి ఒక సీజన్. అవి వచ్చి మళ్ళీ కొద్ది రోజుల నుండి గుడ్లు పెట్టి పిల్లలు చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వచ్చేటివి ఎట్లా చేస్తాయి తెలిసిన వీ షేప్లో వస్తూ ఉంటాయి ఆ పక్షులు. అంటే ముందర లీడర్ ఉంటారు, లీడర్ పక్షి, ఈ పక్క ఆ పక్క ఆయన వెనకాల పక్షులు ఉంటాయి. అంటే ఎదురుగా వచ్చే గాలిని అది తన ముందు వేసుకుంటుంది. అంటే తన వెనకాల ఉన్నటువంటి పక్షులకు ఒత్తిడి తగ్గేదానికి లీడర్ అనే వ్యక్తి కూడా లేక ముందర ఉంటేనే కానీ లీడర్గా గుర్తిస్తారు, లేదంటే అందరూ ఒకటి బాగుంటారు. అందుకోసం అని చెప్పేసి లీడర్ అనే వ్యక్తి అన్ని అంశాలపైన తెలుసుకోవడంతో పాటు టీం వర్క్గా చేస్తే కనుక రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ లీడరు ప్రమాదం చేసే వ్యక్తిగా ఉన్నాడు. ప్రమాదం చేసే వ్యక్తి అంటే ఖచ్చితంగా తను పని చేయాలి, పని చేయించేటట్టుగా చేయాలి. మామూలుగా భారతదేశ చరిత్రలో మీ దృష్టిలో ప్రభావితం చేసే వాళ్ళు ఎంతోమంది టీచర్లు కూడా ఉన్నారు. నాకు కూడా చదువు చెప్పే టీచర్లలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక టీచర్లు మాత్రం అన్నం తినేటప్పుడు నాకు ఆంజనేయ సార్ గుర్తొస్తారు. అనంతపురం జిల్లా ఆయన కార్వేట్ నగరంలో నేను డైట్ ట్రైనింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నాను. అది చేసి మామూలుగా 150 మంది మేము స్టూడెంట్స్ హాస్టల్లో. అప్పుడు నా ప్లేట్ దగ్గర చూసినాడు, ఎప్పుడు ఇంటర్మీడియట్ సంగతి. ప్లేట్ దగ్గరికి వచ్చి చూసి ఏమని ఇంత అన్నం వదిలేసినాడండి అంటే, అది టమాటా తొక్క సార్, నాకు ఇష్టం లేదు సార్, దాంతోపాటు అన్నం ఎక్కువ ఇవి సార్ అన్నాడు. సరే రోజు ఇంత వదులు, 150 మంది ఇంత కలిసి ఇంత అన్నం అవుతుంది, అంత వదులు. ఆ బయట టౌన్లో